నేను మాట్లాడి తప్పు అయితే తప్పనండి, ఒప్పనండి. ఏ కూటమి అయితే బాలకోటి గారు చెప్పండి. మాట్లాడినా, ఎంత కించపరిచి మాట్లాడినా, ఎంత హేళనగా మాట్లాడినా నేను సంయమనంతో విన్నా. నువ్వు ఇంజనీరువా? బాలకోటి గారు ఒక్క నిమిషం ఉండండి. ఆయన అలా మాట్లాడిన తర్వాత మళ్ళీ కాస్ట్ మీకు ఇస్తాను. ఇద్దరు మాట్లాడితే అర్థం కావట్లేదు. వర్మ గారు ఒక్క నిమిషం అండి. నేను ఇంజనీర్ అని ఆయన ప్రశ్నించాడండి. సో ఆయన పొలిటికల్ హిస్టరీ చదివి వచ్చాడు, అనలిస్ట్ అయ్యారా? ఏమనుకున్నావు? ఏం స్థాయి ఉందా? పోలవరం పూర్తి చేస్తే కదా ప్రభుత్వం, ఏం చేయలేదంటావా? పోలవరం పూర్తి చేస్తే ఏం చేయలేదంటావా? నువ్వు చేసావా? మాట్లాడాలి, పద్ధతిగా శేఖర్ పాయింట్ లోకి రండి. బాలకోటి గారు పర్సనల్ గా ఎవరు వద్దు, పాయింట్ లోకి రండి. శేఖర్ గారు ఏమన్నారంటే, శేఖర్ రెడ్డి గారు రద్దు చేస్తానన్నాడు, డిబేట్ రద్దు చేస్తానంటున్నాడు. శేఖర్ మీ సిగ్నల్ బ్రేక్ అవుతుందండి. మీరు గట్టిగా మాట్లాడితే మీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది. మీరు సిగ్నల్లో లేరు, మీ వాయిస్ రీచ్ అవ్వట్లేదు. దయచేసి ఒక నిమిషం ఉండండి. మిగతా ప్యానల్ ఎవరో డిస్టర్బ్ చేయొద్దు. ఆయన వాయిస్ రావట్లేదు. ఆయన వేరే వాళ్ళు మాట్లాడితే డిస్టర్బ్ అవుతున్నది. ఆయనకి అవకాశం ఇవ్వాలి కదా. శేఖర్ మాట్లాడండి. వర్మ గారు వాళ్ళు ఎంత కుసంస్కారంగా మాట్లాడినా నేను వెయిట్ చేసి వింటూనే ఉన్నా. సో అలా కాకుండా డిస్టర్బ్ చేస్తామనే పద్ధతి వస్తే మీరు కంటిన్యూ చేయండి, వార్నింగ్ వద్దు, కంటిన్యూ చేయండి. ఏం చేస్తావు శేఖర్ రెడ్డి? నీ ఛానల్ అనుకుంటున్నా? నిమిషం శేఖర్, బాలకోటి గారు వెయిటెడ్. సంపత్ ఒక్క నిమిషం. అందరూ వాళ్ళ అవ్వకండి, ఎవరికి అవకాశం ఇస్తారు మాట్లాడండి. బాలకొండ గారు ఒక్క నిమిషం ఉండండి. బాబు శేఖర్ గారు, మీరు పెద్ద ఆయన్ని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడద్దు. ఎందుకంటే ఆయన అమరావతి సంపత్ ఒక నిమిషం ఉండండి. సంపత్ వినాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు. శేఖర్ మీరు పాయింట్ లోకి రండి. శేఖర్ గారు ఏకవచనంతో మాట్లాడడం బాగాలేదని చెప్తున్నారు వర్మ గారు. చెప్పండి. వెయిట్ ఆయన మాట్లాడతారు. శేఖర్, ఇది చర్చ నడిచే సాంప్రదాయం అని మీరు అనుకుంటే చర్చ నడిపించండి. ఎలాగైనా చర్చ నడిచేది. శేఖర్ పాయింట్ లోకి రండి. శేఖర్ వాళ్ళు ఆగారు కదా, ఇంకా దాన్ని పొడిగించొద్దు. మీరు పాయింట్ లో ఏం రైజ్ చేయాలనుకుంటున్నారు అది రైజ్ చేయండి. మీ వాయిస్ రావటం లేదండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీరు ఏ సిగ్నల్లో ఉన్నారో తెలియదు. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, మీ వాయిస్ బ్రేకే వస్తుంది, రీచ్ అవ్వటం లేదు. మీరు కూల్గా మాట్లాడండి. మీ పాయింట్ మీరు చెప్పండి. సార్ ఒకటి నేను క్లియర్ గా చెప్తున్నా, నేను ఇంజనీర్నో కాదు, లేకపోతే నేను చదువుకున్న సంస్కారనో అజ్ఞానో తర్వాత విషయం. ముందు ఇంజనీరు మహామేధావైనటువంటి బాలకోటయ్య గారికి అసలు అప్రోచ్ ఛానల్ అంటే ఏందో తెలుసా కనుక్కోండి. పోలవరం నిర్మాణం చేసింది మేమేరా బాబు, పోలవరం నిర్మాణం చేసింది నేనే. నీకు తెలుసా లేదో? దేవిదేని ఉమామహేశ్వర గారి పక్కన శేఖర్ ఇప్పుడు మీరు ఏ పాయింట్ రేస్ చేద్దాం అనుకుంటున్నారా? పోలవరంలో వాళ్ళు సర్వీస్ చేసింది వాళ్ళకి దాని మీద ఐడియా ఉంది. ఆయన ఐడియా ఆయన చెప్పారు, మీ ఐడియా మీరు చెప్పండి. ఆయనకి తెలుసా అని అడిగితే ఇంకా అది రచ్చ తప్పించి ఇంకేమవుతుంది? బాలకోటి గారు ఆవేశాలు వద్దు, ఆయన పాయింట్ చెప్పనివ్వండి. ఓకే ఆయన తెలియకన్నాడు, మీరు చెప్పారు కదా. ఆయన తెలియకన్నాడు, మీరు చెప్పారు కదా. ఆయనకి అన్నీ తెలుసట. శేఖర్ ఇప్పుడు మీకు ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి సార్. చర్చ మీరు నడిపించుకోండి సార్. థ్యాంక్ యూ సార్. శేఖర్ పాయింట్ లోకి రా. శేఖర్ ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? శేఖర్ థ్యాంక్ యూ సార్. చర్చ మీరు నడిపించండి సార్. మాట్లాడబ్బా, పాయింట్లోకి రా. దానివల్ల ఏంటి ఉపయోగం ఏంటి? నీ వాయిస్ని వదులుకోండి. ఈవీఎంలు ఏంటి? ఈవీఎంల అంశం అన్నది మీకు ఇంకా ఏంటి డౌట్లు? దానివల్ల ఏమైనా ఫలితం వస్తుందా? మేము మాట్లాడాల్సిన ప్లాట్ఫామ్ మీద మేము మాట్లాడతాం.
మాట్లాడాల్సిన ప్లాట్ఫామ్ మీద మేము మాట్లాడతాం, మీ ఛానల్ కి వస్తాం, మీ ఛానల్ కి వచ్చిన రోజు వాళ్ళని పిలవండి, ఎవరి సత్తా ఏందో, ఎవరు ఇంజనీర్, సరే ఓకే పాయింట్లో శబదాలు వద్దు, శబదాలు పంతాలు అవసరం లేదు, డిబేట్లలో శబదాలు పంతాలు అవసరం లేదు. శేఖర్ డిబేట్లో పంతాలు అవసరం లేదు, పాయింట్లోకి రండి, మీరు మాట్లాడండి. వెయిట్ అండి బాలకోటి గారు మీరు ఎన్ని మాట్లాడినా అక్కడ శేఖర్ మాట్లాడలేదు, మీరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, మీకు ఇస్తాను. మీ సమక్షంలో ఎన్ని డిబేట్లు జరిగినాయి? ఓకే వెయిట్, ఆయన మాట్లాడమండి, అరే అది ఆయన సిగ్నల్ ప్రాబ్లం ఉంది కదా బాలకోటి గారు, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారు? వెయిట్ చేయండి. బెదిరిస్తున్నాడు, అది తప్పంటున్నా. సరే ఓకే శేఖర్ పాయింట్లోకి రండి. ఈవీఎంల మీద మీకు ఇంకా డౌట్లు ఉన్నాయా? సార్ ఇది కాదు సార్, ఈవీఎంల మీద మాకు డౌట్లు